అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పక్ష ఫలితాలు మాట్లాడుకోబోతున్నాము. జూలై 16 నుంచి జూలై 31, 2025 పక్ష ఫలితాలు మాట్లాడుతున్నాము. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది గోచారం. గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏం ప్లానెట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 12 రాశులు ఉంటాయి. సో రాశి వారిగా చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఏంటంటే ఇది జనరల్, కానీ ఎవరికైనా జాతక రీత్యా చెప్పాలి అంటే జాతకం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ జనరల్ టాపిక్స్ మనం మాట్లాడుకునేది. సో ఫస్ట్ మనం గోచారం మాట్లాడుకుందాము. ఎప్పటికైనా ముందు నేను ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే శనీశ్వరుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడా అనమాట. ఆయన 13 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్ళారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది 16 జూలై నుంచి. సో రిట్రోగ్రేషన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత మనం చూసాము అంటే శుక్రుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఇంకో మాట మర్చిపోయాను, శని అందరికీ తెలుసు మీనంలో ఉన్నారు. మీనంలోనే రిట్రోగ్రేషన్ అయ్యారనమాట. శుక్రుడేమో మనకి వృషభంలో ఉన్నారు. అక్కడే ఆయన 26 జూలై జెమిని అంటే మిథునానికి వెళ్తున్నారనమాట. మిథునంలో ప్రస్తుతం మనకి గురు గ్రహం అలాగే సన్ కూడా ఉన్నారు. సన్ జూలై 16కి కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ఏమో మనకి మెర్కురీ ఉన్నారంటే బుధుడేమో 18 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే సింహంలో ఏమో మనకి కేతు అలాగే కుజుడు ఉన్నారు. కుజుడు ప్రస్తుతం 28 జూలైకి కన్యకి వెళ్తున్నారనమాట. రాహు మనం చూసాము అంటే మనకి కుంభంలో ఉన్నారు. సో ఇవి గ్రహస్థితి అన్నమాట. అన్నీ చెప్పుకున్నాం మనం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్ష ఫలితాల్లో ఏంటంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే మెర్కురీ రిట్రోగ్రేషన్ కూడా అవుతోందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుగ్రహం సన్తో పాటు కలిసి ఉన్నారు కనుక ఆయన 16th తర్వాత అంటే ఆయనకి కంబషన్ అయిందనమాట. జూపిటర్కి కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. అది జూలై 10th తర్వాత బాగుందన్నమాట. అంటే గురుగ్రహం ఉన్న చోట ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటాయనేది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది కూడాను. జనరల్గా మనం ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి పూజ చేయడం లేకపోతే ప్రదక్షిణ చేయడం మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పము. రోజు శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికన్నా మించిన పూజలు లేవు, చెయ్యొచ్చు. కానీ నవగ్రహాలకి మనం ఎప్పుడు జాతకరీత్యా చెప్పేది ఏంటంటే నవగ్రహాలకి చేయమని చెప్తూ ఉంటాము. తప్పక చేయొచ్చు అనమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కూడా ఏదైనా సరే జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది. మనం మాట్లాడుకునేది రాశి వారిగా అంటే ఒకే ఒకటి మాట్లాడుతున్నాము. ఇంకా లగ్నం ఉంటుంది, మళ్ళీ ఏమో సుదర్శన చక్రం అని చెప్పుకుంటాము, అలాగే వింశోత్తరి దశాసిస్టం అని చెప్పుకుంటాము. అంటే మన పీరియడు దాన్ని బట్టి మనం గోచారం కూడా చూసుకుని ఫలితం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జనరల్ పరిహారాలు అయితే నవగ్రహ స్తోత్రాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి. సింహంలోనే మనం చూసాము అంటే మార్స్ కేతు ఉన్నారు. సో ఆ మార్స్ కేతు అనేది అంత మంచి కలయిక కాదనమాట. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే మార్స్ ఈ రాశికి చాలా మంచి చేసే ఒక గ్రహం. సో కూడనే ఉండడం ఏంటంటే భాగ్యం డెవలప్ అవుతుంది. అంటే ఏంటి, ఆపర్చునిటీస్ వస్తాయి. చేసే పనిలో కెరియర్ దాంట్లో ఆపర్చునిటీస్ వస్తాయి. ఎస్పెషల్లీ మనం చూసాము అంటే దూరపు దేశంలో ఉన్న వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 15 రోజులు ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ దాంతోపాటు యాంగ్జైటీ, ప్రెషరు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది ఈ 15 రోజులు. కేతుతో కూడానే అంటే ఈ రాశిలోనే కేతు కూడా ఉన్నారు కనుక తప్పక ఏంటంటే డిస్టర్బెన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ ఆగ్రహం రావడం కానీ, కోపాలు తెచ్చుకోవడం కానీ కొంచెం తగ్గించుకోవడం అనేది మంచిది. వీళ్ళకి అదే సూచన. అలాగే మార్స్ మనం చూసాము అంటే కన్యకి వెళ్ళిపోతున్నారు, కిందకి వెళ్తున్నారు. అంటే 28 జూలైకి వెళ్తున్నారనమాట. సో ఆయన వెళ్ళిన తర్వాత కూడా కొంతవరకు వీళ్ళకి ఖర్చులు అనేవి తప్పవు. ఎందుకంటే 2nd and 11th లాడేమో మనకి 12వ ఇంట్లో ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో మంచిగా అంటే ఏంటంటే 11th జూపిటర్ ఉన్నప్పటికీ, లాభం వచ్చినప్పటికీ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది, వర్క్ ప్రెషర్. మోస్ట్ ఇంపార్టెంట్ సూచన వీళ్ళకి ఏంటంటే హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళు
గుప్త సబ్జెక్ట్. అంటే ఏంటంటే మనకి ఒక అస్ట్రాలజీ కానీ, లేకపోతే మనకి టారో రీడింగ్ కానీ, లేకపోతే న్యూమరాలజీ కానీ, లేకపోతే ఇంకోటి లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, ఇలాంటి వాటిల్లో మక్కువ చూపించడం అనేది జరుగుతుంది. దాని దిశగా నడవడం అంటే ఏంటి, చదువుకోవడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక హాబీస్ మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అదొకటి కాకుండా వీళ్ళకి సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దేంట్లో అంటే వాళ్ళు చేసే పనిలోనే నేను ఇందాక చెప్పినట్టు డబ్బుతో పాటు వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే రాహు ఏమో మనకి 7th హౌస్లో ఉన్నారు. సో పార్ట్నర్కి ఏంటంటే సడన్గా అంటే లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, తప్పక అభివృద్ధి అనేది జరుగుతుంది వాళ్ళకి. ఎస్పెషలీ ఫారినర్స్తో టచ్ ఉన్న వాళ్ళు అంటే దూరపు దేశంలో ఉన్న వాళ్ళకి. అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు, వచ్చేస్తుందని ఏం చెప్పట్లేదన్నమాట. సో తప్పక కుటుంబ పరంగా కొంతవరకు వీళ్ళకి డిస్టర్బెన్స్ కూడా కనిపిస్తోంది. అలాగే హెల్త్ పరంగా డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక వీళ్ళకి ఏంటంటే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు, వెతుకుతున్న వాళ్ళు, పార్ట్నర్ కోసం వెతుకుతున్న వాళ్ళకి ఈ 15 రోజులు కొంతవరకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ జనరల్గా మనం చూసాము అంటే లైఫ్ పార్ట్నర్తో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మార్స్ కూడా ఉన్నప్పుడు తప్పక అగ్రెసివ్ నేచర్ అనేది, కోపం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది కనుక కొంతవరకు జాగ్రత్తగా పేషెన్స్గా ఉండడం అనేది ఇందాక నుంచి నేను చెప్తున్న ఒక విషయం. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి కూడా మనకి 12వ ఇంట్లోకి దిగుతున్నారు. సో తప్పక ఏంటంటే ఖర్చులు అనేది విపరీతంగా అవుతాయి అన్నమాట. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి మంచి మంచి పథకాలు చేద్దాం అనుకుంటారు, కానీ మోతాదు మాత్రం అందుబాటులో ఉండదు. ఈ 15 రోజులు ఫ్యూచర్లో ఉంటుంది కానీ ఇప్పుడైతే ఉండదు. సో కొంతవరకు కష్టం అనేది ఫేస్ చేస్తారు, ఆబ్స్టకల్స్ అనేవి ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. నిరుద్యోగులకి నేను చెప్పినట్టు దూరపు దేశంలో ఉండి సెటిల్ అయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి, ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. దాంపత్య జీవితంలో కొంతవరకు ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లవ్ రిలేషన్షిప్లో కూడా అదే. అంటే ఏంటి, డిసగ్రిమెంట్స్ ఎక్కువయ్యి కొంత దూరం ఎడపాటు రావడం అనేది మనకి కనిపిస్తుంది. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అలాగే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. అది లేని పక్షాన్ని నవగ్రహాలని సందర్శించుకోవడము, అదే రోజు సండే రోజు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది. మనం ఏదైనా చెప్తే పాజిటివ్కే మనం చెప్తున్నాం. అంటే ఏంటి, ఎప్పటికైనా సరే నెగిటివ్ పాజిటివ్ అనేది, ఇప్పుడు కష్టాలు సుఖాలు అనేవి లైఫ్లో ఉన్నవే కదా. సో ఎప్పుడూ కష్టమే ఉండదు, ఎప్పుడు సుఖమే ఉండదు. సో తప్పక ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో తప్పక ఇవన్నీ చేయండి, మీకు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పక్ష ఫలితాలే. అంటే 15 రోజులకే, మనం 15 రోజులు కాకపోతే 16 రోజులకే మాట్లాడుకున్నాము. సో ఎప్పటికైనా సరే జాతక రీత్యా అనేది మనం పరిహారం ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉంటుంది. జాతక రీత్యా పరిహారం అంటే ఏమేమి ఇస్తాం, ఒక జపం చేయమంటాం, లేకపోతే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలో చెప్తాము, పూజలు చేయమంటాము, అలాగే ఏంటంటే దానం ఇవ్వమంటాము, అలాగే ఏంటంటే మనం జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటి, మన టైం ఎలా ఉందో చూసుకుని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. రెమెడియల్ మెషర్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీకు జాతక రీత్యా జాతిరత్నం వేసుకోవాలి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండాను మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ఎప్పటికైనా సరే మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ వేలుకు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అదొకటి కాకుండా మీకు ఏంటంటే నక్షత్రం పడుతుందా లేదా, అంటే మనకి గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ రోజు వేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అంటే ఏంటి, రాశి బట్టి మనం మాట్లాడుకోగలుగుతాం. సో రాశి అనేది చాలామంది ఒక రాశిలో ఉంటూనే ఉంటారు. జాతకం అనేది మనం 9 గ్రహాలని పరిగణిస్తాము. అదొకటి కాకుండాను మనం లగ్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది. దాని టైం పీరియడ్ అంటే దశా సిస్టమ్ కూడా చూస్తాం. దశ ఏం జరుగుతోంది, పీరియడ్ ఏం జరుగుతోంది చూసి గోచార రీత్యా గోచారం కూడా మనం కంపేర్ చేసుకుని ఒక రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఇవన్నీ జనరల్ పరిహారాలు మనం చెప్పేది. మీ జాతక రీత్యా ఇచ్చిన పరిహారం అనేది మీకు సూటబుల్ అనేది
మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికైనా సరే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అదొకటి కాకుండాను సక్సెస్, మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి, మీరు ఏం గోల్ కావాలి అనుకుంటున్నారో అది సాధించడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే, అందరికీ ఇది సూచన, జాతకం పరిశీలించిన తర్వాతే ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాది ఈ రాశి, నాదేమో ఇది పేరు, ఈ పేరు మీద ఏంటి జాతిరత్నం వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. పేరు అనేది ఏంటంటే కామన్, లెటర్స్ అనేది కామన్. మీరు పుట్టినప్పుడు నక్షత్ర రీత్యా చెప్పడం అనేది వేరు, మీ పేరు బట్టి చెప్పడం అంటే పేరు మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమి జాతకం చూసుకోకుండా, నక్షత్రం చూసుకోకుండా పేరు పెట్టి ఉండొచ్చు. సో ఆ రీత్యా మనమేమో జాతిరత్నం వేసుకోవాలి అంటే ఎప్పటికైనా రైట్ అవ్వచ్చు, అది రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో తప్పక ఏంటంటే జాతకం అంటే డేటు, టైము, ప్లేసు, ఇవి 3 ఉంటే జాతకం వేసి చెప్పిందే మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. కింద ఇచ్చే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.